వెల్కమ్ టు డి మీడియా. ప్రపంచం మూడో యుద్ధం వైపు అడుగులు వేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి యుద్ధ సన్నద్ధతని ప్రపంచ దేశాలు ప్రదర్శిస్తున్నాయి. ఆ క్రమంలోనే రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా రష్యా ఆ యుద్ధాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ తక్షణమే తన యుద్ధాన్ని ఆపివేయాలి అని ప్రకటించింది. ఇక ఇవాళ ఉక్రెయిన్ రష్యా పైన భీకరమైన డ్రోన్ దాడి చేసిందని, ప్రతీకారాన్ని తీర్చుకుంటాము అని ప్రకటించింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ మేమిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాడు ఇజ్రాయెల్పై. ఇజ్రాయెల్ అంతే క్షుణ్ణంగా దానిపైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇవాళ మార్నింగ్ 5 గంటలకి ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆదేశాల మేరకు దక్షిణ కొరియా పైన యుద్ధాన్ని ప్రకటించారు. ఆ క్రమంలో ఉత్తర కొరియా దక్షిణ కొరియా పైన 16 క్షిపణులను ప్రయోగించింది. అలాగే భారత్ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమంలో భాగంగా భారత్ పాక్ 3 రోజుల కాలం పాటు యుద్ధం చేశాయి. ఈ విధంగా వార్సా మరియు నాటో కూటమి దేశాలు పరస్పరం యుద్ధానికి సన్నద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.